హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను మన ఎస్4 హోమ్ ఫుడ్స్‌లోని స్ప్రౌటెడ్ మిల్లెట్ మిక్స్ పౌడర్‌తో జావాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా. దానికోసం అయితే నేను ఒక పెద్ద గ్లాస్ అన్ని వాటర్‌ని తీసుకొని బాయిల్ చేసుకుంటున్నా. అవి బాయిల్ అయ్యేలోపు మన జావాకి కావాల్సినంత పౌడర్‌ని అయితే తీసుకొని కొన్ని కొన్ని వాటర్ వేస్తూ లంప్స్ లేకుండా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇంకా వాటర్ హీట్ అయ్యాక ఈ మిక్స్ చేసిన దాన్ని అందులో వేసి ఒక లో టు మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ చేయండి. ఎందుకంటే అందులో మనం జొన్నలు, గోధుమలు కలిపాం కదా! అంత తొందరగా అయితే ఉడకదన్నమాట. ఒక 10 మినిట్స్ టైం పట్టిద్ది. ఇంకా అవి థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకైతే బాయిల్ చేయండి. అలా థిక్‌గా అయింది అంటే ఇంకా అది ఉడికిపోయినట్టే. దీన్ని మనం పిల్లలకి డైలీ ఒక గ్లాస్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. దీంట్లో కాల్షియం, ఐరన్ ఇంకా విటమిన్స్ అన్నీ ఉండడం వల్ల పిల్లల బాడీకి కావాల్సిన ఎనర్జీ అయితే వస్తదన్నమాట. అంతేకాకుండా మన దగ్గర బేబీ ఫుడ్స్ స్ప్రౌటెడ్ రాగి పౌడర్, స్ప్రౌటెడ్ ఉగ్గు పౌడర్, బేబీ వెయిట్ గెయిన్ ఉగ్గు, ఇంకా మిల్లెట్ మిక్స్ పౌడర్, అలాగే లడ్డూస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఎవరికైనా కావాలి